ఇన్కమ్ ట్యాక్స్ న్యూ రూల్స్ 2026 అమల్లోకి రానున్నాయి. దీంట్లో మిడిల్ క్లాస్ కి బంపర్ గిఫ్ట్లు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మీరు సాలరీడ్ ఎంప్లాయీ అయితే మీ టేక్ హోమ్ సాలరీ పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు గనక కార్, బైక్ కొనుగోలు చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే మీరు కూడా బెనిఫిట్ పొందొచ్చు. ఫ్యామిలీ ఫంక్షన్ను, పెళ్లి గురించి ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే ఇక మీద ఇంకా ఈజీ అవుతుంది. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ గురించి, డైలీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ గురించి కూడా ఈ బెనిఫిట్లు ఎక్స్టెండ్ అవుతాయి. వీటన్నిటితో పాటు 8 మేజర్ చేంజెస్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో రానున్నాయి. అలా అయితే ఆ 8 రూల్స్ ఏంటి, మిడిల్ క్లాస్కి ఎలా హెల్ప్ అవుతుంది, దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. రూల్ నంబర్ 1, మీరు గనక హౌస్ రెంట్ పే చేస్తూ ఉన్నట్లయితే మీకు జాక్ పాట్ అండి. ఇంతకు ముందు మెట్రో సిటీలో ఉన్నట్లయితే 40% వరకు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇక మీద 50% ఎగ్జంప్షన్ మీరు క్లెయిమ్ చేయొచ్చు. అయితే మన నగరంలో కూడా మెట్రో ట్రైన్లు అయితే ఉన్నాయి. అది కూడా మెట్రో సిటీనా? నో. బెంగళూరు, హైదరాబాదు, దీంట్లో మెట్రో ఉన్నా కూడా ఇది మెట్రో సిటీ కాదు. ఎందుకంటే ఇంతకు ముందు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై ఇవి మాత్రమే మెట్రోపాలిటన్ సిటీస్ అని కన్సిడర్ అయ్యేది అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ లా. ఆ రూల్ ని ఇప్పుడు చేంజ్ చేయడానికి డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ లో గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఇది గనక యాక్సెప్ట్ అయినట్లయితే ఏప్రిల్ 1, 2026 నుండి బెంగళూరు, హైదరాబాద్, పుణే మరియు అహ్మదాబాద్ ఇవి కూడా మెట్రో సిటీస్ అని కన్సిడర్ అవుతాయి. సరేనండి, నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. నాకు ఈ 40% రూలు 50% అయినందుకు ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది? ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ బేసిక్ ప్లస్ డిఏ, బేసిక్ సాలరీ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్ 30,000 అనుకోండి. మీ సాలరీ స్లిప్ లో మీకు కంపెనీ హెచ్ఆర్ఏ బెనిఫిట్ ని ఇస్తుంది, హౌస్ రెంట్ అలవెన్స్. ఆ అలవెన్స్ 15,000. మీరు కడుతున్న రెంట్ 17,000, 17,000 మీరు ప్రతి నెల రెంట్ పే చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఎంతవరకు ఎగ్జంప్షన్ దొరుకుతుంది, దాన్ని ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. ఎంతో మంది సాలరీ స్లిప్ లో హెచ్ఆర్ఏ అని మెన్షన్ అయ్యింది 15,000. సో ఇంటూ 12 అది మాత్రమే నాకు ఎగ్జంప్షన్ దొరుకుతుంది అనుకుంటారు. 15,000 ఇంటూ 12 అని లెక్కించినట్లయితే 1,80,000 అవుతుంది. నేను కట్టే రెంట్కి 1,80,000 వరకు నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది అనుకుంటారు. అది రాంగ్. హెచ్ఆర్ఏ బెనిఫిట్ క్యాల్కులేట్ చేయడానికి 3 కేసెస్ ఉంది. కేస్ నంబర్ 1, హెచ్ఆర్ఏ ఎంత? నేను చెప్పాను 15,000 ప్రతి నెల నాకు హెచ్ఆర్ఏ కంపెనీ మెన్షన్ చేసి ఇస్తుంది. 15,000 ఇంటూ 12 1,80,000 అయింది. ఇది కేస్ 1. కేస్ 2 ఏంటంటే 50% ఆఫ్ బేసిక్ శాలరీ. కొత్త రూల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మీ బేసిక్ శాలరీ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్ ఎంత ఉందో టోటల్ 12 మంత్స్ కి మనం లెక్కించి దాంట్లో 50%. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో బేసిక్ శాలరీ 30,000 బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ 12. ఓకే, సో 3,60,000 అవుతుంది. దాంట్లో 50% ఎంత? 3,60,000లో 50% అంటే 1,80,000. కేస్ 2 కూడా 1,80,000. ఇప్పుడు కేస్ నంబర్ 3 అండి, రెంట్ మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ. రెంట్ ఎంత కడుతున్నాము? 17,000 ప్రతి నెల. 17 ఇంటూ 12 2,04,000 అయ్యింది. మైనస్ 10% ఆఫ్ శాలరీ. ఎంత శాలరీ ఓవరాల్ ఇయర్ కి మనం లెక్కించినట్లయితే 3,60,000. బేసిక్ శాలరీ 30,000 కదా, 30 ఇంటూ 12 అనుకున్నట్లయితే 3,60,000. దాంట్లో 10% అంటే 36,000. సో 2,04,000 మైనస్ 36,000 ఈజ్ ఈక్వల్ టు 1,68,000 అయ్యింది. కేస్ 1 1,80,000. కేస్ 2లో మనకు వచ్చింది ఎంత? 1,80,000. ఇప్పుడు కూడా కేస్ 3లో మనకు వచ్చింది 1,68,000. ఈ మూడిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ అని కన్సిడర్ చేస్తారు. సో 50% ట్యాక్స్ స్లాబ్ ఉన్నందుకు మనకు ఇప్పుడు కన్సిడర్ అవుతున్నది 1,68,000. అదే మనం 40% ఉందనుకోండి ఇంతకు ముందు, ఆ 40% కి లెక్కించినట్లయితే కేస్ 2లో మాత్రమే క్యాల్కులేషన్ వేరీ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. 40% ఇంటూ టోటల్ బేసిక్ శాలరీ 30,000 శాలరీ ఇంటూ 12 3,60,000 ఇంటూ 40% అంటే ఎంత? 1,44,000 అవుతుంది. ఇప్పుడు 40% ఎగ్జంప్షన్ ఉన్నప్పుడు కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఎంత? కేస్ 1 1,80,000, కేస్ 2 1,44,000, కేస్ 3 1,68,000 ఉందా? 50%లో కేస్ 1 1,80,000, కేస్ 2 1,80,000, కేస్ 3 1,68,000. 40% ఎగ్జంప్షన్ లో తక్కువ అంటే ఎంత? 1,44,000. 50% ఎగ్జంప్షన్ లో తక్కువ అంటే ఎంత? 1,68,000. మీకు సేవ్ అయ్యింది ఎంత? 24,000 రూపాయలు.
ఇలా ఎవరైతే ఇంటి రెంట్ని కడుతున్నారో వాళ్ళకి ఈ 50% ఎగ్జంప్షన్ లిమిట్ అనేది వచ్చింది కాబట్టి టేక్ హోమ్ శాలరీ 24,000 రూపాయలు సేవ్ అవుతుంది. మీకు ఒక హ్యాక్ చెప్తానండి. మీకు ఎంతైతే హెచ్ఆర్ఏ వస్తువు ఉందో దానికన్నా ఎక్కువ మీరు రెంట్ పే చేస్తున్నట్లయితే మీకు ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా 3 కేసెస్, అలా మీరు కూడా క్యాల్కులేట్ చేసి చూడండి. ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఈ రూల్ ద్వారా ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. ప్రభుత్వం మనకు మంచిది జరగాలని రూల్స్ లో మార్పులను తెచ్చింది. కానీ ఎలాంటి రూల్స్ లేకుండా సవాళ్లను మాత్రమే మన ముందుకు తెచ్చేదే లైఫ్. జీవితంలో మీకు సేఫ్టీ ఉండాలి, మీరు లేకపోతే మీ ఫ్యామిలీకి సేఫ్టీ ఉండాలి. దాని గురించే హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, కేవలం 400, 500 ప్రతి నెల ఇంత పే చేసినా కూడా ₹1,00,00,000 కవరేజ్ మీరు పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని మీరు కంపేర్ చేసి మీకు ఏది సూట్ అవుతుందో దాన్నే కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడే ఆన్లైన్ మీరు పాలసీ కొనుగోలు చేశారనుకోండి, 15% వరకు మీరు డిస్కౌంట్ పొందొచ్చు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్, ఒక్క హెల్త్ ఎమర్జెన్సీ మన సేవింగ్స్ మొత్తం ఖాళీ చేసేస్తుంది. అందుకే ప్రతి నెల 400 నుండి 500 రూపాయలు మీరు పే చేసినట్లయితే డీసెంట్ హెల్త్ కవరేజ్ పొందొచ్చు. అలానే ఆన్లైన్ లో ఇప్పుడు మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 25% డిస్కౌంట్ పొందొచ్చు. 30 minutes క్లెయిమ్ సపోర్ట్ దొరుకుతుంది. డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, కామెంట్ సెక్షన్ లో కూడా లింక్ ఉంది. క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, కంపేర్ చేయండి. మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, రూల్ నెంబర్ 2, బ్యాంకింగ్ చాలా సింప్లిఫై అయింది. ఇంతకు ముందు ఒకవేళ మీరు మీ అకౌంట్ కి 50,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మీరు పాన్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పాన్ డీటెయిల్స్ ఇవ్వకుండా మీ ట్రాన్సాక్షన్ అయ్యేది కాదు. ఆ రూల్ ని పక్కన పెట్టేసింది. వేరే రూల్ ని ప్రపోజ్ చేసింది గవర్నమెంట్. ఆ రూల్ ఏంటంటే, ఇక మీద మీరు 50,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినా కూడా పాన్ డీటెయిల్స్ ని అడగరు. బట్ ఒక సంవత్సరానికి క్యుములేటివ్లీ ఒక లిమిట్ ఉంటుంది. క్యుములేటివ్లీ అంటే ఏంటి? మొత్తం సంవత్సరంలో మీ అకౌంట్కి 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అలాంటప్పుడు పాన్ డీటెయిల్స్ అడుగుతారు. 10 లక్షల కన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు అడగరు. మీరు సింగిల్ షాట్ వేసినా, వేరే టైంలో చిన్న అమౌంట్ వేసినా కూడా ప్రాబ్లం అవ్వదు. ఇంతకు ముందు ఆ 50,000 లిమిట్ ఉండేది, ఇక మీద ఆ లిమిట్ ని తీసేయాలి అనేసి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. రూల్ నెంబర్ 3, పెళ్లిళ్ళు మరియు ఫ్యామిలీ ఫంక్షన్స్ అండి. ఇంతకు ముందు ఇలాంటి ఫంక్షన్ ఏదో చేశారనుకోండి, మీరు బిల్ పే చేయాలి, హోటల్ గురించో బ్యాంక్వెట్ హాల్ గురించో. అలాంటప్పుడు మీరు 50,000 రూపాయల కన్నా ఎక్కువ బిల్ ని పే చేసినట్లయితే అప్పుడు కూడా పాన్ డీటెయిల్స్ కంపల్సరీ అని అడిగేటోళ్ళు. దాన్ని పక్కన పెట్టేయాలని ఒక రూల్ ని ప్రపోజ్ చేసింది గవర్నమెంట్. ఈ కొత్త రూల్లో కొత్త లిమిట్ ఏంటంటే, 1,00,000 రూపాయల వరకు బిల్ ని మీరు ఎలాంటి పాన్ డీటెయిల్స్ ఇవ్వకుండా సెటిల్ చేయొచ్చు. రూల్ నెంబర్ 4, మీరు గనక ఫస్ట్ వెహికల్ ని కొనుగోలు చేస్తున్నారు, ఏదో ఒక సూపర్ బైక్ ని కొనుగోలు చేయాలి, 3 లక్షలు అవుతుంది, 4 లక్షలు అవుతుంది అనుకోండి. ఇంతకు ముందు మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా కొత్త బైక్ కొనుగోలు చేయాలి, పాన్ కార్డ్ మ్యాండేటరీ అనేటోళ్ళు. ఇప్పుడు 5 లక్షల రూపాయల కన్నా తక్కువ వాల్యూ ఉండే కారో బైకో మీరు కొనుగోలు చేస్తున్నారనుకోండి, దానికి మీరు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారనుకోండి, పాన్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 5 లక్షల రూపాయల కన్నా తక్కువ. 5 లక్షల రూపాయల కన్నా తక్కువ అంటే బైక్ ఉంటుంది, కార్ ఆ అమౌంట్కి ఎక్కడ దొరుకుతుంది అని మీరు అడగొచ్చు. ఇప్పుడు మీరు యూజ్డ్ కార్ కొనుగోలు చేస్తున్నానన్నా కూడా, అలాంటప్పుడు 5 లక్షల రూపాయల కన్నా తక్కువ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే పాన్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన మ్యాండేటరీ రూల్ ఇక మీద ఉండదు అని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. రూల్ నెంబర్ 5, ఇది ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ గురించి. మీరు ఒక ప్రాపర్టీని కొనుగోలు చేస్తున్నారు, ఒక ఫ్లాటో ఒక స్థలమో మీరు కొనుగోలు చేస్తున్నారు, లేదు మీ ఫ్యామిలీ మెంబర్ కి గిఫ్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇంతకు ముందు 10 లక్షల రూపాయల లిమిట్ ఉండేది. 10 లక్షల రూపాయల వాల్యూ దాటిందనుకోండి రేటు, అలాంటప్పుడు మీరు పాన్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ లిమిట్ ని డబుల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. 20 లక్షల రూపాయల వరకు మీరు పాన్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 20 లక్షల రూపాయలు దాటిందనుకోండి, అలాంటప్పుడు మాత్రమే పాన్ అడుగుతారు. ప్రాపర్టీ డీల్ గురించి మీరు కొనుగోలు చేసినా గిఫ్ట్ చేసినా కూడా ఈ నియమం వర్తిస్తుంది. 6th రూల్ అండి, ఇన్సూరెన్స్ గురించి మ్యాండేటరీగా మీరు పాన్ డీటెయిల్స్ ఇవ్వాలి. వేరేది మనం చూసాం కదా, లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ ని డబుల్ చేసేశారు. క్యాష్ లిమిట్ అనుకోండి, బిల్ పే చేయడం అనుకోండి, అలానే ప్రాపర్టీ డీల్ అనుకోండి, ఇవన్నీ డబుల్ చేసేశారు. బట్ ఇన్సూరెన్స్ ది అలా కాదు. ఇన్సూరెన్స్ ది ఇంతకు ముందు రూల్ ఎలా ఉండేదంటే, 50,000 రూపాయల కన్నా ఎక్కువ మీరు ఒక్క సంవత్సరంలో ఇన్సూరెన్స్ గురించి ప్రీమియం కడుతున్నట్లయితే, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిపి 50,000 రూపాయల కన్నా ఎక్కువ మీరు కడుతున్నారు అన్నట్లయితే, అలాంటప్పుడు పాన్ డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఒకవేళ 50,000 కన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు.
బట్ ఇక మీద మీరు 5,000 కట్టినా 10,000 కట్టినా 20,000 కట్టినా కూడా మీరు పాన్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరు ఇన్సూరెన్స్ కడుతున్నారనుకోండి, పాన్ డీటెయిల్స్ ఇవ్వాల్సిందే. ఈ రూలు మీకు చాలా బెనిఫిషియల్ అండి, ఎందుకంటే పాన్ మరియు ఆధార్ లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కి కూడా పాన్ కార్డ్ లింక్ అయి ఉంటుంది. అలాంటప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నేను నా ఫ్యామిలీతో చెప్పలేదనుకోండి, ఏదైనా ప్రాబ్లం అయినా కూడా వాళ్ళంతటికి వాళ్లే అడగకుండా వాళ్ళకి ఆ బెనిఫిట్ దొరుకుతుంది. ట్రాకింగ్ చాలా ఈజీ అవుతుంది. అంటే ఫ్యామిలీకి చెప్పలేదు, నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేయలేదు, కేవైసీ ఇవ్వలేదు కరెక్ట్ గా, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఆ ఫ్యామిలీకి బెనిఫిట్ దక్కలేదు. బట్ ఇప్పుడు మీరు 500 రూపాయలు కట్టిన ఇన్సూరెన్స్ గురించి పాన్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. ట్రాకింగ్ ఈజీ, మీ ఫ్యామిలీకి ఆ బెనిఫిట్ ఖచ్చితంగా దొరుకుతుంది. రూల్ నంబర్ 7, పర్క్విజిట్ అని కంపెనీ నుంచి మీకు శాలరీ కాకుండా ఎక్కువ బెనిఫిట్లు దొరికేది కదా, దానిపైన మీరు పొందే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇంతకు ముందు చాలా చిన్న అమౌంట్ ఉండేది. ఇప్పుడు ఆ అమౌంట్ ని ఇంకా పెరిగించారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో శాలరీకి పని చేస్తున్నారు, శాలరీ వస్తుంది, ఇన్కమ్. మీ కంపెనీ వాళ్ళు మీకు తిరగడానికి ఆఫీస్ యూజ్, పర్సనల్ యూజ్ కి కలిపి ఒక కార్ ని ఇస్తుంది. ఆ కార్ ఇంజిన్ కెపాసిటీ ఎంత అంటే ఇప్పుడు 1600 cc కన్నా తక్కువ, 1600 cc కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ కార్ కెపాసిటీ మీద డిపెండెంట్ అయ్యి మీకు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్ దొరికేది. అది ఇంతకు ముందు 1600 cc కన్నా తక్కువ ఉందనుకోండి, జస్ట్ ఒక 2400 రూపీస్ ఉండేది. ఇప్పుడు ఆ ఎగ్జంప్షన్ లిమిట్ ని 8,000 రూపాయల వరకు పెంచాలి అని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. 1600 cc కన్నా తక్కువ ఉన్నట్లయితే 8,000 రూపాయలు, 1600 cc కన్నా ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న కార్ ని కంపెనీ మీకు ఇచ్చినట్లయితే అలాంటప్పుడు 10,000 రూపాయల వరకు ప్రతి నెల మీరు ఎగ్జంప్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫార్మ్ 16 మీరు డౌన్లోడ్ చేసినట్లయితే మీకు శాలరీ ఎంత, దానికి ఒక సెక్షన్ 71, పర్క్విజిట్స్ ఎంత, సెక్షన్ 71C, 71D ఇలా ఉంటుంది. అక్కడ మీకు ఫార్మ్ 16 లో మెన్షన్ చేసి ఉంటుంది. అమెజాన్ వౌచర్ అండి, ఫ్రీ మీల్స్, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుండా కంపెనీ మీకు లోన్ ఇచ్చింది, రెంట్ తీసుకోకుండా మీకు ఉండడానికి ఒక ఇంటినిచ్చింది మీ కంపెనీ, శాలరీ కాకుండా, ఇలాంటి బెనిఫిట్లకు కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండేది. అది చాలా తక్కువ ఉండేది, ఇక మీద ఎక్కువ ఉంటుంది. ఈ పర్క్విజిట్స్ అన్నది మీకు ఎగ్జంప్షన్ కి చాలా హెల్ప్ అవుతుంది ఇక మీద. 8th రూల్ అండి, ఇది డిజిటల్ రూపీ గురించి, CBDC అంటారు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. అంటే ఈ డిజిటల్ రూపీ ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఇంతకు ముందు అది మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ కింద దాన్ని ఆ ట్రాన్సాక్షన్ ని కన్సిడర్ చేసేటోళ్ళు కాదు, ఇక మీద దాన్ని కన్సిడర్ చేయాలి. అంటే మీరు డిజిటల్ కరెన్సీ వాడుకుని చేసే ట్రాన్సాక్షన్స్ కూడా ట్యాక్స్ అంబిట్ కింద రావాలి అనేసి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. సో ఇది పేపర్లెస్ డిజిటల్ ఫస్ట్ ఎకనామీ అని గవర్నమెంట్ ఒక డ్రీమ్ ఉంది కదా, ఆ డ్రీమ్ కి ఒక ఫౌండేషన్ లా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వాడుతున్న అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, దానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చి ఎలాంటి ట్యాంపరింగ్ లేకుండా నా డబ్బు అంటే నా దగ్గర ఉన్న నోటుకి ఏదైతే నంబర్ ఉంటుందో నేను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అది నా నుంచే వెళ్ళింది అనే ఒక ట్రాక్ ఉండేటట్టు ఒక టెక్నాలజీని తెస్తుంది. అది డిజిటల్ కరెన్సీ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో అప్పుడు ట్రాకింగ్ చాలా ఈజీ, బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ అవ్వవు, ఇవన్నీ గవర్నమెంట్ థాట్ ప్రాసెస్ లో ఉంది. దానికి ఒక ఫౌండేషన్ లాగా మీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ అంబిట్ కింద వస్తుంది అని ప్రపోజ్ చేసింది గవర్నమెంట్. సో ఇవన్నీ డ్రాఫ్ట్ రూల్స్ అండి. ఈ 8 చేంజెస్ డ్రాఫ్ట్ రూల్స్ లో ఉంది ఆల్రెడీ, దాన్ని పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు February 22, 2026 వరకు పబ్లిక్ దాని గురించి వాళ్ళ ఒపీనియన్ ని చెప్పొచ్చు. ఇదిలా కాదండి, ఇదిలా వద్దండి అని మీ ఒపీనియన్ ని మీరు చెప్పొచ్చు. దాని తర్వాత గవర్నమెంట్ ఆ ఒపీనియన్ ని యాక్సెప్ట్ చేసి ఈ రూల్స్ లో మార్పులు తేవచ్చు, తేవకపోవచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇవన్నీ రూల్స్ యాజ్ ఇట్ ఈజ్ April 1, 2026 కి ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అప్పుడు ఫైనల్ రూల్స్ ఇంప్లిమెంటేషన్ అయ్యింది కాబట్టి ఎలాంటి చేంజెస్ ఉంటుంది, ఇప్పుడు మనం చెప్పిన దానికన్నా ఏదైనా వేరే చేంజెస్ ఉంటే అప్పుడు కూడా ఒక డీటెయిల్డ్ వీడియో నేనైతే చేస్తాను. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బాస్ వాలా